నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల వార్షిక సర్వే నివేదికలను ప్రదర్శించింది 30 కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన ఈ సర్వే ప్రాథమిక మౌలిక సదుపాయాలు మరియు విద్యా సౌకర్యాలను అంచనా వేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది అధికారుల నుండి తక్షణ శ్రద్ధ అవసరమైన సమస్యలను గుర్తించింది. క్యాంపస్ సెక్రటరీ ఇసేవ తెలంగాణ ఇసేవ కరీంనగర్ సిటీ తరపు నుండి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎడ్యుకేషన్ ఫర్ ఎంపవర్మెంట్ అనే క్యాంపెయిన్ తరపు నుండి గవర్నమెంట్ స్కూల్స్లో సర్వే చేయడం జరిగింది. ఈ సంవత్సరం 30 స్కూల్స్ కన్నా ఎక్కువ స్కూల్స్లో మేము సర్వే చేసాం. అందులో 11 స్కూల్స్లో చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. 8 కన్నా ఎక్కువ స్కూల్స్లో మనం చూసినట్లయితే క్లాస్ రూమ్స్ 1 to 5th ప్రైమరీ స్కూల్ ఉంటే అందులో కేవలం 2 క్లాస్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా 3 క్లాస్ రూమ్ పిల్లలందరూ వరండాలో క్లాస్లో కింద కూర్చొని చదువుతున్నారు. ఇంకా 5 కన్నా ఎక్కువ స్కూల్స్లో మొత్తం స్కూల్స్లో ఒక్క సింగిల్ బెంచ్ డెస్క్ కూడా లేదు. ఆ పిల్లలందరూ కింద కూర్చొని చదువుతున్నారు. ఇంకా ఇది రైనీ సీజన్ కాబట్టి ఏ ఒక్క 95% స్కూల్స్లో మేము అక్కడ ట్యాప్ వాటరే చూసాం. ఏ ఒక్క స్కూల్లో ఆర్వో లేదు. దానివల్ల రెడ్ వాటర్ సాయిల్ వాటర్ వస్తున్నాయి. స్టూడెంట్స్ అదే వాటర్ తాగుతున్నారు మరియు అదే వాటర్ వాళ్ళ మిడ్ డే మీల్స్లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అది కాకుండా ఇంకా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. చాలా స్కూల్స్లో ఓన్లీ జస్ట్ 1 or 2 టాయిలెట్స్ ఉన్నాయి. అక్కడ స్ట్రెంత్ వచ్చేసి 120-130+ ఉంది. అండ్ ఇది చూసినట్లయితే ఇది కొన్ని మేము ఫొటోస్ ఇందులో చూసాము. ఇది షెడ్, ఇది అక్కడ ఉన్న టేబుల్స్, ఇది బ్లాక్ బోర్డ్. పిల్లలు ఇక్కడ కూర్చొని చదువుతారు. రైట్, ఈ స్కూల్ మొత్తంలో ఒక్క క్లాస్లో కూడా బెంచెస్ లేవండి. పిల్లలు మొత్తం మార్నింగ్ 9 to 5 ఇలాగే కింద కూర్చొని చదువుతారు. రైట్, ఈ స్కూల్లో 4 క్లాసెస్ తక్కువ ఉన్నాయి. అయితే స్కూల్ గ్రౌండ్లో అక్కడ స్టేడియంలో అక్కడ వరండాలో కూర్చొని చదువుతున్నారు. ఇది చిన్న బ్లాక్ బోర్డ్ ఉండే, పిల్లలు మొత్తం బయటనే కూర్చొని చదువుతున్నారు. అక్కడ ఫ్యాన్స్ కూడా లేవు. సమ్మర్లో ఎలా ఉంటుంది మనమే ఆలోచించవచ్చు. అండ్ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఒక స్కూల్లో 10th సౌరన్ స్ట్రీట్ అని అక్కడ ఉన్న గవర్నమెంట్ హై స్కూల్. ఇది 10th క్లాస్ రూమ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్. అంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో ఒక 10th క్లాస్ స్టూడెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన ఎగ్జామ్, అతను ఆ ఎగ్జామ్ మంచిగా రాయగలడు. అయితే మనం చూసినట్లయితే ఎస్ఐఓ ప్రతిసారి ఎడ్యుకేషన్ క్వాలిటీ గురించి మాట్లాడుతుంది, స్టూడెంట్స్కి మంచి ఎన్విరాన్మెంట్ కోసం మాట్లాడుతుంది. సో మేము ఎస్ఐఓ కరీంనగర్ తరపు నుండి ఇవి ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వెంటనే ఈ సమస్యలని పరిష్కరించి స్టూడెంట్స్కి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మరియు క్వాలిటీ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఈ రిపోర్ట్ మొత్తం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి మరియు డిఈఓ గారికి వాళ్ళ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎస్ఐఓ కరీంనగర్ సిటీ, ఎస్ఐఓ తెలంగాణ.